వెస్ట్ బెంగాల్లో, ఇంకో పక్క తమిళనాడులో ఎన్నికలు జరిగే సమయంలో ఆదరబాదిరిగా ఎవరిని ఏ అపోజిషన్ నాయకులను అడగకుండా పార్టీలకు ఏదన్నా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక ఆనవాయితీ, మేము ఒక్కొక్క బిల్లు తెస్తున్నాం, దీనికి ఫలితాలు మీ సహకారం అడుగుతాం. సహకారం కూడా అడగలే, ఆయనకే క్రెడిట్ రావాలని. దీనికి కారణం ఏంటంటే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ పాదయాత్ర 4500 కిలోమీటర్లు నడిచిన తర్వాత రైతులను కలిశాడు, అదేవిధంగా నిరుద్యోగులను కలిశాడు. అట్టడు ఉన్నటువంటి సమాజంలో బడుగు బలైన వర్గాల ప్రాబ్లం తెలుసుకున్న తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, నేను ఇప్పటి వరకు నాకు ఒకటే ఆలోచన ఉండే, ఎస్సీ ఎస్టీలకే అన్యాయం జరుగుతుంది అని అనుకున్నా. కానీ ఇవాళ నాకు ఈ భారత్ జోడో యాత్రలో ప్రజలతో కలిసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది, కేవలం ఎస్సీ ఎస్టీలకే కాదు, వారికంటే ఎక్కువ జనం ఉన్నటువంటి ఓబీసీలకు కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. అంతటితో ఆగలే, జితినా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి కూడా అన్నాడు. అది తెలుసుకున్న తర్వాత మన రాష్ట్రంలో అందరికీ తెలుసు, ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు జితినా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్న తర్వాత రాష్ట్రంలో ఒక ఊపు వచ్చింది. అదేవిధంగా 10 జిల్లాలు తిరిగి బీసీలకు సరి అయిన న్యాయం ఇన్ని రోజుల నుంచి ఏ నాయకుడు మాట్లాడలే. ప్రధానమంత్రి 3 సార్లు ఎన్నికయిండు, 3 సార్లు ప్రధానమంత్రి అయింది, కానీ ఆయన నోట బీసీ మాట వస్తలేదు. ఆయన తనకే తను బీసీ అంటాడు, కానీ బీసీల గురించి ఎన్నడూ ఆలోచన పట్టించుకోడు. దానికి కారణం ఏంటంటే నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్గా గతంలో 3 సార్లు కలిసా విత్ ఎంపీలతోటి, 42, 64, 85 మంది కలిసి, అయ్యా మా జనాభా ఎక్కున్నది, ఒక సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వండి, దానికి సెపరేట్ బడ్జెట్ ఇవ్వండి, దాంతోపాటు ఏదో 1931లో అయింది కులగణ జరిగింది, ఆ తర్వాత జరగలేదు కాబట్టి కులగణ కూడా జరపాలన్నాం. అప్పుడు ఏమన్నాడు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ఏమన్నాడంటే నేను 2008లో కులగణ జరుపుతా అన్నాడు. ఆయన హోమ్ మినిస్టర్, ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ అయ్యాడు. కానీ ఈ తొందరపాటు ఎందుకని నేను కనిపెడితే ఆయన ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆలోచన, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏదైతే ఐఏఎస్లు ఐపీఎస్లు ఉంటారో అందరూ కూడా అమిత్ షా చేతిలో ఉంటారు, హోమ్ మినిస్టర్ చేతిలో. ఆయన హైదరాబాద్ తీసి యావత్ భారతదేశంలో కులగణ అన్నాడు. ఆ కులగణలో చూడండి ఎంత అన్యాయమో. వెదర్ ది హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్ ట్రైబ్ అంటే ఓబీసీ మాట లేదు, వేరేలో మాట లేదు. అంటే మేము మనుషులం కదా, ఓట్లు వేసే మిషన్లో మారబోయి మేము కూడా ఫస్ట్ ఓటు వేసేది మేమే. అక్క కులాల వాడు ఎప్పుడొస్తాడు, ఒకసారి ఎండ అంటాడు, ఓసారి 4 అంటాడు, ఎండ ఎక్కువ ఉన్నదని పోడు. కానీ అదే పేదవాడు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఎప్పుడు మార్నింగ్ 6:30కే పోయి లైన్లలో పడతారు. మా ఓటు వేరేడు వేసుకుంటాడని వాళ్ళకు ఓట్ల మీద కూడా అగ్ర కులాలకు పెద్ద ఆలోచన ఉండదు, ఓడొస్తే మాకేం చేసేదని. కానీ పేద ప్రజలు వేస్తారు కనుక మేము దాని గురించి కూడా, నువ్వు జనగణ చేస్తున్నప్పుడు కులగణ ఎందుకు చేస్తలేవు? కేవలం ఏది మా ఎస్సీ ఎస్టీలే ఉన్నారా? వాళ్ళకు రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడో రాసిండు అంటరాని తన మీద. వారితో పాటు మా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ సందేశం తీసుకొని 10 జిల్లాలు తిరిగిన తర్వాత కామారెడ్డిలో 42% నేను రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. దానికి ఏది ఆర్డినెన్స్ తీశాడు. ఆ తర్వాత దానికంటే ముందు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాడు, 150 కోట్లు శాంక్షన్ చేశారు, అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ అయిందండి. ఆ తర్వాత ఆ ఆర్డినెన్స్ పంపిస్తే గవర్నర్ గారు కోల్డ్ స్టోరేజ్ వేశారు. ఇక లాభం లేదురా బాబు, ఈ విధంగా జరుగుతున్నదని ఆలోచన చేసి అట్లీస్ట్ కిషన్ రెడ్డి గారిని అడిగాడు రేవంత్ రెడ్డి గారు, అయ్యా నువ్వు ప్రధానమంత్రి టైం తీసుకో, నేను తప్పనిసరిగా మేము వచ్చి కలుస్తాం, మేము రాష్ట్రంలో 42% ఇచ్చినామని చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆయన అవకాశం ఇవ్వలే. ఆ తర్వాత మేము
ఇస్తాడని మేము ఢిల్లీ దానికి పోయినాం. మేమే కాదు, బీసీ నాయకులందరం పోయినాం. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వచ్చి ధర్నాలో కూర్చున్నాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలవాలని చూస్తే ఆమె ఇయ్యలేదు. విధి లేని పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎన్నికలు పెడితే ఎంతమంది గెలిచిర్రు అనుకుంటాం? మా బీసీలు 52% సర్పంచులు అయినరు. దానికంటే ఎక్కువ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు కూడా అయ్యారు. అంటే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఆయనకు ఆలోచన వచ్చింది, అరే ఇక రాహుల్ గాంధీ బీసీల ఉద్యమం తీసుకుంటున్నాడు, బీసీలందరూ ఆయన ఎన్నుకుంటారని ఆధారగా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్, 131 రాజ్యాంగ సవరణ బిల్లును 2/3 మెజార్టీతో వీగిపోయింది. ఆయన ఇంతకుముందు ఏం పెట్టిండండి? 370 ఆర్టికల్ను తీసేసిండు. అదేవిధంగా 3 తలాక్ తీసేసిండు. అదేవిధంగా ఒక అమెండ్మెంట్ బిల్ కూడా తీసుకొచ్చిండు. ఆనాడు పాస్ అయితేనేమో నీ గొప్పతనం. ఇవాళ ఏమంటున్నాడు? అపోజిషన్ మహిళలకు అన్యాయం చేసిరు. అదేవిధంగా అన్నిటికంటే నాకు విచిత్రమైందే, ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే అంటున్నాడు. ఎవరంటున్నారు? ఆంధ్ర ముఖ్యమంత్రి ఏదైతే ఎన్టీ రామారావు అల్లుడు, ఆ ఎన్టీ రామారావు ఏమన్నాడండి? ఆ రోజులలో టీడీపీ పార్టీ బీసీల పార్టీ అన్నాడు. అంటే మా బీసీల దాంట్లో వద్దురా బాబు, కేవలం అగ్రకులాల్లో ఓట్లేస్తారా? సాకల్వాడు, మంగళవాడు, ఒడ్డెరోడు వేయొద్దా? అంటే వారికి అవకాశం రాదా? చదువు వీకే డబ్బులు ఉన్న వాళ్ళకి అవకాశం వస్తుందని మా ప్రియాంక గాంధీ చాలా గట్టిగా పార్లమెంట్లో వాదించింది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా వాదించారు. మీ ఈ ఏదైతే పాలసీ ఏంటంటే 3 సార్లు గెలిచాడు, 4వసారి గెలవాలంటే అవకతవకలు చేసి ఈ బిల్లు పాస్ చేయాలి. ముడి దేనికి? 2029 ఎన్నికల్లో మళ్ళీ ఆయననే గెలవాలి. అందుగురించి బిల్లు పెడితే దీనికి ఏది 33%లో కూడా తప్పనిసరిగా ఏదైతే బిల్లు పెట్టిండ్రో అందులో తప్పనిసరిగా మా బీసీలకు, ఎస్సీలకు రిజర్వేషన్ కావాలని పోరాడినటువంటి పార్టీ ఏదంటే ఇండియా అలయన్స్. దానికి అది అఖిలేష్ కావచ్చు, అదే శరద్ పవార్ కావచ్చు, అందరూ కూడా మద్దతు ఇచ్చిండండి. దాంతో ఆయన వీగిపోయిన తర్వాత ఇది బ్లాక్ డే అంటున్నాడు. అరే మీరు అగ్రకులాలలో పాస్ చేసుకుంటేనేమో బ్లాక్ డేనా? మేము బడుగు బలైన వర్గాలకు అడుగుతుంటే మాది బ్లాక్. అరే మీది బ్లాక్ డేనా బాబు? ప్రజలను అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. నా ఉద్దేశంలో ఇంటింటికి తిరుగుతాడట మా చంద్రబాబు నాయుడు. మర్చిపోయినావురా బాబు? ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మీ బీసీ పార్టీ అన్నారు. మా బీసీ లెక్కేడున్నదని నేను అడుగుతున్నా. యాజ్ ఎ సీనియర్ నాయకుడిగా నేను అడుగుతున్నా. నిన్నటి వరకు మీరేమన్నారు? టీడీపీ మా బీసీల పార్టీ అన్నారు. బీసీలు ఉన్నారా బాయ్? అట్లా మేము బీసీ లెక్క తెలుసుకున్నాం. అదే ప్రియాంక గాంధీ అన్నది ఇస్మేబీ బరాబర్ ఆరక్షణ అయినా. అంటే ఇందులో కూడా మహిళలకు, పేదవాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని రాహుల్ గాంధీ అదే మాట్లాడిండు. అదేవిధంగా ఎవరు? ప్రియాంక గాంధీ మాట్లాడు. అందరూ అదే మాట్లాడారు. అది ఏమనుకున్నాడంటే ఇంతకుముందు 370 కానీ 3 తలాక్ కానీ ఏది ఒక అమెండ్మెంట్ బిల్ అన్నీ అయిపోయినా దీన్ని కూడా చేసుకొని 4వసారి ప్రధానమంత్రి కావాలని ఆలోచన చేశాడు. కానీ ఇది నిజంగా ఈ దేశంలో న్యాయం జరిగిందంటే ఇప్పుడే జరిగింది. ప్రజలలో మేలుకొల్పు వచ్చింది. అంటే పేదవారికి లేదా? అంటే మీరు లెక్క కులగానే చేస్తారు. మా బీసీల లెక్క ఎందుకు చేయలే? నేను అడుగుతున్నా. నేను అడిగిన పోయి మేడం ఈడ పెట్టి ఈ కాలం పెట్టవచ్చు కదా. ఎస్సీ ఎస్టీతో పాటు ఓబీసీ అంటే అయిపోతుండే కదా. ఓబీసీలలో ముస్లిం కూడా వస్తారు, దూదేకులలో వస్తారు, వేరే వాళ్ళు కూడా వస్తారు. కనుక వాళ్ళు ఎంతసేపటికి ఈ దేశాన్ని హిందూ దేశం చేయాలని వారు ఎన్ని చెప్పినా వాళ్ళ వెనకాల ఎవరున్నారు తెలుసా? ఆర్ఎస్ఎస్ ఉన్నది. నరేంద్ర మోడీ కేవలం ప్రధానమంత్రి, రిమోట్ కంట్రోల్ ఎవరు? మోహన్ భగత్. అందుగురించి ఈ నాటకం ఆడిండ్రు. ఈ నాటకానికి విజయం మేము తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలలో తిరుగుతాం, రాష్ట్రాలలో అన్ని జిల్లాలు తిరుగుతాం. ప్రజలకు చెప్పజేస్తాం, మేము అమ్మా మేము మీకు వ్యతిరేకం కాదక్క తల్లి, పేదవాళ్ళకు కూడా రావాలి కదా. కేవలం హైటెక్ వాళ్ళకే, కోటీశ్వర్లకే ఓట్లు హక్కుంటే మరి మా హక్కు, మా ఓటు హక్కు, మేము కూడా రాజ్యాధికారంలో మా పిల్లలు కూడా చదువుతున్నారు. ఏది మహాత్మా జ్యోతిరావు పూలే 18th సెంచరీలో చదువుకుంటేనే భవిష్యత్ అన్నాడు. సావిత్రి పూలేతో స్కూల్ పెట్టించాడు. ఇలా అందరు అందుకుంటే
బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడు, బ్యారిస్టర్ అయితే ఆనాడు స్వాతంత్రం వచ్చినప్పుడు ఎవరు రాజ్యాంగం రాస్తారంటే ఆనాడు ఉన్నటువంటి మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు ఏమన్నారు? కడుపు కాలినోడు పేదరికంలోకి వెళ్ళి వచ్చినోడే రాయగలుగుతాడు. పేదరికం బావుల దగ్గర రానియలే, గుళ్ళలోకి రానియలే మీరు. దాని వల్లని వారు అంట చెప్పి వాళ్ళు పర్మనెంట్ ఉంటుంది. వారితో పాటు మా లెక్క కూడా రావాలి కదా. మా దాంట్లో కూడా పేదోళ్ళు లేరా? తిండికి లేని వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఏది సాయంత్రంలో కూడా ఏం ఉంటుందో, తిండి ఉడుకుతుందో లేదో అన్నారు. వాళ్ళు కూడా ఇవాళ చదువుకున్నారు. ఇవాళ గొడ్లు కాసే పిల్లలను ఇంతకుముందు గొడ్లు కాయమంటే పిల్లలు ఏమంటే నేను గొడ్లు కాయ అమ్మా, నేను స్కూల్కి పోతా అంటుండ్రు, నేను చదువుకుంటా అంటున్నారు. ఆమె కూడా గుడ్లు కాసో లేకుండా ఇళ్ళల్లో చౌకపాసం చేసి పిల్లలను చదివిపిస్తుంది. గతంలో ఇదే సోనియా గాంధీ, నేను రియల్లీ చెప్తున్నా, మా రాహుల్ గాంధీ గారు కూడా ఈ మాట చెప్పాలి. ఎప్పుడో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కొట్టేసింది. ఐఐటి, ఐఐఎం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో దేర్ ఇస్ నో రిజర్వేషన్ అని కొట్టేసింది. అప్పుడు నేను ఆల్టర్నేట్ అడిగిన अर्जुन सिंह सर, ये तो अन्याय है। टैलेंट किसी का बाप पार्टी ने किसी का देन नहीं है। गॉड हैज गिवन टू एवरीबडी नॉलेज, तो टैलेंट हर एक के पास है అని నేను సోనియా గాంధీకి చెప్పిన. ఏం చేయాలంటే మేము మా పిల్లలు చదువుతారు, తెలుగు, మలయాళం, ఒరియాలం, ఉర్దూ అన్నీ చదువుతారు. కానీ మా దగ్గర కూడా మాకు అవకాశాలు ఇవ్వాలంటే అప్పుడు రాహుల్ గాంధీ ఏది డాక్టర్ మన్మోహన్ సింగ్ బిల్లు పెడితే బిల్లు పాస్ అయిందా లేదా? ఏ పార్లమెంటులో ఏ అసెంబ్లీలో మా సంఖ్య ఎక్కువ ఉన్నదిరా బాబు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలు ఉన్నారు, మా లెక్క లేదన్నారు. బిల్లు పాస్ అయిందా లేదా? ఇవాళ నువ్వు అడాబడుగా చేసి 131 రాజ్యాంగ సవరణ బిల్లును తెచ్చి 2/3 మెజార్టీ ఎట్లా వస్తుందిరా బాబు? నీ జాగీరా? ఇవాళ దానికి నాకు విచిత్రం ఏమంటుందంటే, ఆయన ఏది నిడదవోల దగ్గర ర్యాలీ తీసిండంట. చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయినరు. మీరేమన్నారు? మా రామారావు వచ్చిన తర్వాతకే బీసీలను గుర్తించి ఇవాళ బీసీలే లేరు, ఇట్లా బీసీలకు కావాలని అడిగింది అదే ప్రియాంక, అదే రాహుల్ గాంధీ, పార్లమెంట్ మెంబర్లు అందరూ అడిగి మేము అదే అడుగుతున్నాం. మా సంఖ్య ఎందుకు తీసుకోరు? అదేవిధంగా రేపు మహిళా బిల్లులో కూడా మా వాటా అడిగినాం, కనుక వాటా ఇవ్వలేదు కాబట్టి దీనికి అందరు వ్యతిరేకం చేశారు. అది అయితేనేమో నా గెలుపట్టం. ఇప్పుడు అట్లా అన్యాయం చేసేసి ఇట్ ఇస్ బ్లాక్ డే. బ్లాక్ డే కాదురా బాబు, మేము బడుగు బలైన వర్గాలను అన్యాయం చేస్తున్నారు కాబట్టి మా పేదవాళ్లకు బ్లాక్ డేగా చేసిరు మీరు. కనుక ఎట్టి పరిస్థితుల్లో అన్ని జిల్లాలలో తిరుగుతాయి. ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్గా రాష్ట్రమే